హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా లాగ్స్. నేను మళ్ళీ ఇంకొక మండితో వచ్చేసానండి. ఫిష్ మండి చేశాను విత్ తందూరి చికెన్తో. ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో చేయండి. మండి మసాలా అండి నేను ఆల్రెడీ చేసి చూపించా. ఇది నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మసాలా రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఫిష్కి తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఫిష్ని మ్యారినేట్ చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా చాలా ఈజీ వేలో అన్నమాట. ఇప్పుడు చికెన్ అయితే మనం 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఫిష్కి అంత అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం వేసానంటే చిల్లీ పౌడర్ వేసా, సాల్ట్ వేసాను. ఇప్పుడు వేస్తున్నది గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ వేసాను అండ్ క్యూమిన్ పౌడర్ వేస్తున్నా. ఇవి ఏదైతే మనం నేను ఇప్పుడు మండి మసాలా చేసి పెట్టాను అది యాడ్ చేస్తాను. అండ్ చాట్ మసాలా కొంచెంగా వేస్తాను. ఫిషెస్కి ఇలా ఘాట్లు పెట్టేసుకొని మసాలా మొత్తం వీటికి పట్టించేసి ఒక 20 మినిట్స్ వరకు వీటిని వదిలేస్తాను పక్కకి. ఈ విధంగా ఈ ఫిష్ ఏంటి అంటే కానాగడతలు బాగుంటాయి చాలా. వీటిని చికెన్ అయితే డీప్ ఫ్రై చేసా ఆయిల్లో. నేను వీటిని నార్మల్గా ఫ్రై చేస్తా. ఫిష్ మండి విత్ తందూరి చికెన్ నేను చేసేది. వీటిని కొంచెం ఓకే. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి, వేస్తా. 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు మసాలా. వీటికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇందులో మనం నిమ్మకాయ అది వేయలేదు, సో అందుకని నేను ఇవి వేస్తున్నాను అనమాట. కలర్ కూడా యాడ్ చేయట్లేదు. చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఈ విధంగా మొత్తం మ్యారినేట్ చేసేసాను. ఇప్పుడు నేను వీటిని ఒక 20 నిమిషాల వరకు కూడా పక్కకు పెట్టేస్తా. ఓకే, ఈ విధంగా వీటిని పాన్ పైన ఫ్రై చేసేసి రైస్ అయిన తర్వాత దానిపైన పెట్టేస్తాను తందూరి చికెన్. ఇప్పుడు నేను తయారు చేస్తాను తందూరి చికెన్ మ్యారినేషన్. తందూరి చికెన్ మ్యారినేట్ చేస్తున్నానండి. వెనిగర్, స్పూన్ కారం, కొంచెంగా సాల్ట్ వేసి వీటిని బాగా, నేను కలర్ వేయలేదు. కలర్ వేయకుండా ఇది ఇంత బాగా వచ్చింది. ఈ కారం పసుపు కారం అన్నమాట, సో అందుకనే ఈ కలర్ బాగా వచ్చింది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని వేరే ప్లేట్లో పెట్టి మసాలా తయారు చేసుకుంటాను. పెరుగు, కారం, సాల్ట్ కొంచెంగా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, చాట్ మసాలా కొంచెంగా వేస్తాను, ధనియా పౌడర్, క్యూమిన్ పౌడర్ అండ్ లెమన్, కొంచెం ఫుడ్ కలర్ వేస్తాను. బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఆ చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి ఇది కూడా ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టేస్తానండి. ఇప్పుడు చికెన్కి మొత్తం మసాలా పట్టింది అంతే. వీడు ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టేస్తా.
కేజీ రైస్ తీసుకుంటున్నాను నేను, 1 కేజీ. సరిపోతుంది. వీటిని కూడా కడిగి ఒక 15 మినిట్సే నానబెడతాను. ఎందుకంటే నేను ఎసరు కాగిన తర్వాత దీనికి ఎసరు పెట్టి కాగిన తర్వాత అందులో వేస్తాను. సో అందులో కూడా నానుతుంది, టైం పడుతుంది కదా, అందుకని నేను 15 మినిట్సే నానబెడుతున్నాను. ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేను. ఇది నానబెట్టుకున్న గ్రిల్ది. ఆయిల్ వేసి ఏవైతే ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో అవి నేను వేసేస్తాను. అటు ఇటు బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచి నేను ఇప్పుడు తందూరి చికెన్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవైతే ఫ్రై చేసేస్తున్నా. చికెన్ నేను ఇప్పుడు ఈ కుక్కర్లో పెట్టానండి. వాటర్ వేయలేదు, జస్ట్ స్టాండ్ పెట్టేసి దానిపైన చికెన్ పెట్టేసాను. ఇప్పుడు నేను ఈ గ్యాస్ కట్ ఇది తీసేసాను అనమాట. తీసేసి ఇది ఇలా ఒక 10 మినిట్స్ వరకు నేను ఇది ఉడికిస్తా. ఈ విధంగా బాగా అటు ఇటు బాగా కాలే వరకు కూడా ఫ్రై చేసేస్తున్నా. ఫిష్ అయితే ఫ్రై అయిపోయిందండి. చాలా వేడి ఉంది, వేడి తగిలేస్తున్నాను అనమాట. జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ నేను ఫ్రై చేసుకుంటాను ఫస్ట్ పైన రైస్లోకి డెకరేట్ చేయడానికి. ఇవి వేగిన తర్వాత ఆనియన్ కూడా నేను 4 తీసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని తీసేసి మిగతా రైస్కి ఉంచేస్తాండి. ఈ ఫస్ట్ అయితే నేను ఇప్పుడు రైస్కి తయారు చేసేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను నేను. రైస్కి కూడా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. కొంచెం వేస్తా. జీడిపప్పు వేసేస్తాను. బాదం అని జీడిపప్పు ఇవి వేగిన తర్వాత తీసేస్తాను. కొన్ని డెకరేషన్ తీసుకుంటా, అదే పైన వేయడానికి. మండీలు ఇవి మెయిన్ కదా, సో నేను ఇవి కొన్ని వేయించుకుంటున్నాను. నేను ఇంతకుముందు కూడా చికెన్ మండి చేసి పెట్టా, ఒకసారి మా ఛానల్లో ఉంది, అదొకసారి చెక్ చేయండి. జీడిపప్పు అయితే అయిపోయిందండి, మాడిపోతుంది, తీసేస్తాను. స్పైసెస్ వేస్తానండి. ఆనియన్ వేసేస్తాను. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కొన్ని ఆనియన్ తీసుకుంటాను. తీసుకొని మిగతా ఇంకా వాటర్ అది యాడ్ చేసేస్తా. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసానండి ఇది నేను. ఇందులో వాటర్ ఎందుకు వేద్దానంటే దీనికి ఉన్న వాటర్ అంతా కిందికి దిగిపోతుంది అనమాట. భయపడిన అవసరం లేదు. చూడండి ఇలా. ఇప్పుడు నేను గ్రిల్ పెట్టి ఇప్పుడు స్టవ్ పైన దీన్ని కాలుస్తాను. ఆనియన్స్ అయితే వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు నేను ఇందులో వాటర్ బియ్యానికి సరిపడా నేను వాటర్ తీసుకుంటున్నాను. రైస్కి సరిపడా నేను వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో ఏదైతే మనం అదేంటి మండి మసాలా చేసి పెట్టుకున్నామో అది మొత్తం వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, వేసేసుకుని దేనికి సరిపడానే తీసుకున్నా అండి. 1.5 టీ స్పూన్ అలా అన్నీ కూడా అలానే తీసుకున్నాను, ఎక్కువైతే తీయలేదు. ఇవి బాగా మరిగిన తర్వాత అప్పుడు నేను రైస్ యాడ్ చేస్తే నిమ్మకాయలు, పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్ వేయలే, సాల్ట్ వేస్తాను.
చూసి వేసుకోండి సాల్ట్. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే రైస్ నానబెట్టి పెట్టుకున్నానో అవి వేస్తే ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తాను. వాటర్ సరిపోయింది. నేను ఇది మూత పెట్టేస్తే, మూత పెట్టి మరిగిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేస్తాను. నేను దీంట్లో చికెన్, ఇది ఏదైతే ఇక్కడ చూపించు చికెన్ ఉందో ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఫ్రై చేస్తా దీన్ని. దీంట్లో ఇది పెట్టానండి. ఈ గ్రిల్లో పెట్టి నేను ఆయిల్ వేసేసి దీన్ని ఇప్పుడు దీంట్లోనే ఫ్రై చేస్తున్నా. కొంచెంగా ఆయిల్ వేస్తా, ఎక్కువ కూడా కాదు. సో ఇది బాగా అయ్యే వరకు కూడా ఉంచి రైస్ అయిపోయిన తర్వాత పెడతాను. కోళ్ళు మనం దీన్ని సెపరేట్ పెట్టిన అవసరం లేదు. తందూరి చికెన్ ఆ ఫ్లేవర్ రావాలంటే మనం కోళ్ళు దీన్ని సెపరేట్ పెట్టిన అవసరం లేదు. నేను మండి చేస్తున్నాను కాబట్టి ఈ పీస్ అందులో పెట్టి నేను అది వేసిస్తాను అన్నమాట. నీళ్ళు అయితే మరిగిపోతున్నాయండి. ఇప్పుడు నేను ఏవైతే నానబెట్టి పెట్టుకున్నానో రైస్ వేసేస్తా. ఈ విధంగా మొత్తం రైస్ వేసేసి ఇది ఉడికే వరకు ఉంచేస్తాను, మూత పెట్టేస్తే. ఇది అయిన తర్వాత ఫిష్ అండ్ చికెన్ యాడ్ చేస్తాను. రైస్ అయితే అయిపోయిందండి మొత్తం. చూసారా, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కవర్ చేసి ఏదైతే ఫిష్ అవి ఉన్నాయో అవి పెట్టేస్తా. ఫస్ట్ అయితే ఈ విధంగా ఈ విధంగా ఫిషెస్ యాడ్ చేసేస్తున్నాను. ఎందుకని ఈ సైడ్కి వేస్తాను అంటే చికెన్ ఉంది కదా, సో అందుకని నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నా. ఆనియన్, తందూరి హోల్ చికెన్. వేడిగా ఉంది. చారుకలు పెట్టేస్తున్నా అండి. కొంచెంగా నెయ్యి వేసి ఫ్లేవర్ పోతుంది బాబే. మొత్తం ఇలా పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత తీస్తాను. 20 మినిట్స్ తర్వాత తీస్తున్నానండి నేను. ఇది కాలుతుంది. భలే ఉంది చూసారా. ఇదంతా పువ్వు, ఈ ఫ్లవర్స్ లాగా రైస్ చూసారా. ఇక చూడండి ఎలా నిలబడి. 20 మినిట్స్ తర్వాత స్మెల్ భలే వస్తుంది. ఇది నేను ప్లేట్లో వేసి చూపిస్తాను. ఫిష్ మండి అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే తింటున్నాను, తిని చెప్తాను. తిను స్టీఫెన్. అక్కడ ఎలా వచ్చిందో. మొన్నదైతే చికెన్ది బాగుంది, బాగా వచ్చింది. మరి ఫిష్ది ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది. ఫిష్ కూడా చాలా బాగుంది అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మసాలా ఇవన్నీ కూడా చికెన్ మండీలో పెట్టి ఆల్రెడీ, అందులో చెక్ చేయండి. ఇది అయితే తందూరి చికెన్, ఫిష్ మండీ విత్ తందూరి చికెన్.
సూపర్ ఉంది, సూపర్. చూడండి ఇది పైకి పెట్టిన చికెన్ కనిపించేది. జస్ట్ నేను ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టట్లేదు, చాలా బాగా ఉడికింది ఇదంతా కూడా. చూసారా, చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.